హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే సండేని కొంచెం లేట్గా లేచానండి. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ వరండాలో కాసి ఊడ్చేద్దామనేసి వరండాలో కాసి ఊడుస్తున్నాను. తర్వాత కింద ముగ్గేద్దామనేసి మెట్లంతా ఊడ్చుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా ఊడ్చిన తర్వాత నీళ్లు చల్లేసి మొత్తం అంతా కడిగాను. కింద కడిగి ఇంకా ముగ్గైతే వేస్తున్నాను అనమాట. ఇంకా రోజు త్వరగానే లేస్తున్నాను అనేసి ఈరోజు సండే కదా కొద్దిసేపు లేట్గా లేద్దాంలే అనేసి లేట్గా లేచాను అనమాట. ఇంకా ముగ్గేసిన తర్వాత పైకి వచ్చేసి బ్రష్ చేసేసి వంట రూమ్లోకి అయితే వచ్చానండి. వంట రూమ్లో స్టవ్ మీద అంతా క్లీన్ చేసుకొని పాలైతే స్టవ్ మీద పెట్టాను. ఇంకా కాఫీ పెట్టుకొని తాగుదామనేసి పాలైతే స్టవ్ మీద పెట్టాను అనమాట. మా పిల్లలకు కూడా బూస్ట్ కల్పించాను. నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను. ఇంకా మా వారేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వలన టీలు కాఫీలు ఏమి తాగరండి. మార్నింగ్ అయితే ఓన్లీ పుదీనా వాటర్ తాగుతారనమాట. ఇంకా నేనైతే ఎన్ని పనులున్నా కానీ బయటంతా క్లీన్ చేసి వచ్చి ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకుని తాగుతానండి. నాకు కాఫీ తాగితే కొంచెం అదొక ఆనందం అనమాట, ఎనర్జీ వస్తుంది. మనకు కాఫీ తాగితేనే కొంచెం పని కూడా చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఏదో అనీజీగా ఉంటుందనేసి ఇంకా కాఫీ తాగుతాను డైలీ, అంతే అండి. ఇంకా కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామనేసి చపాతీ చేస్తున్నాను. ఈరోజైతే చపాతీ కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశానండి. ఇంకా సండే కదా, మా పిల్లలైతే తినమంటే తినట్లేదు తొందరగా, అందుకే వాళ్ళు తినర్లేనేసి కొంచెం నిదానంగా చేశాను. టిఫిన్ కూడా ఇంకా చేసి పెట్టాను. వాళ్ళు ఎప్పుడైనా తినలేనేసి చేసైతే పెట్టాను. ఇంకా సమ్మర్ కదండి, మేడ పైన కాస్త ఊడుద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఇంకా ఈరోజు ఖచ్చితంగా ఊడుద్దామనేసి మేడపైకి అయితే వెళ్ళాను. కూల్ పెయింట్ కొట్టుకుందామనేసి మేడపైకి వెళ్ళాను అనమాట. కాస్త ఊడ్చి పెట్టుకుంటే ఇంకా తర్వాత ఎప్పుడైనా కొట్టుకోవచ్చు కదా అనేసి కాస్త ఊడ్చాను మొత్తం నీట్గా అంతా. ఇంకా మేడ పైన కాస్త ఊడుస్తుంటే మా పిల్లలు కూడా కొద్దిసేపు ఆడుకున్నారనమాట. ఇంకా మళ్ళీ కిందికి వచ్చేసాను. ఇంకా చపాతీ అవి చేసేటప్పుడైతే ఇంకా పిండి పడుతుందనేసి ముందే కాసి ఊడ్చాను అనమాట. అందుకనే తర్వాత కాసి ఊడుస్తున్నాను. కాసి ఊడ్చి మొత్తం అంతా బండలు కూడా తుడిచాను అనమాట. ఇంకా పట్టుకే టైం 12 అయిపోయింది. మా పిల్లలకు కూడా స్నానాలు చేయించాను. ఇంకా వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా వంట సిద్ధం చేస్తున్నానండి. మళ్ళీ ఈరోజైతే పచ్చిమిర్చి తోటకూర పప్పు చేస్తున్నాను. ఇంకా అన్నానికేమో ముందే బియ్యం కడిగి పెట్టాను అనమాట. అందుకనే రైస్ కూడా పెట్టాను పొయ్యి మీద. ఇంకొక పక్క పప్పు అవుతుంది. ఇంకా విజిల్ వచ్చిన తర్వాత ఎనిపి తర్వాత కూడా పెట్టేశానండి. ఇంకా కొంచెం రసం చేద్దామనేసి ఉడికిన పప్పు కొద్ది పక్కకు తీసుకున్నాను అనమాట. ఇంకా రసం అయితే చేస్తున్నాను మునక్కాయలు వేసి. ఇంకా కాకరకాయ, నించుడు కాకరకాయ కూడా చేశానండి ఈరోజైతే. అన్నం, పప్పు, రసము, అలాగే నించుడు కాకరకాయ కూడా చేశాను అనమాట. ఈ నించుడు కాకరకాయ ప్రిపేరింగ్ విధానం నెక్స్ట్ ఒక వీడియోలో అప్లోడ్ చేద్దామనేసి తీయలేదండి. ఇంకా అప్పటికే టైం అయితే 2 o'clock అవుతుంది. ఎండలు అయితే విపరీతంగా పెడుతున్నాయండి. మాకైతే నంద్యాలలో ఎప్పుడు ఎక్కువ వేడిగా ఉంటుంది అసలు. ఇంకా మా పిల్లలైతే ఇంకా అన్నం తినండి అమ్మ అంటుంటే అప్పుడు అన్నం తింటున్నారు. వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత ఇంకా మేము కూడా తినాలనేసి అన్న అయితే పెట్టాను. ఇంకా సండే కాబట్టి ఈరోజు మా వారు ఇంటి దగ్గరే ఉన్నారని ఇంకా మేమిద్దరం తింటూ ఉన్నాం అనమాట. ఇంకా ఆయనకు కొంచెం రెస్ట్ దొరికింది ఈరోజైతే. లేకపోతే సండే రోజైనా ఏదో ఒక పని పడుతూనే ఉంటుందండి, కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇంకా మేమిద్దరం అన్నం తింటూ ఉన్నాము. ఇంకా తిన్న తర్వాత ఇంకా ఫాల్స్ వేసేది ఉందండి. వేరే అక్క వాళ్ళు నాకు ఫాల్స్ వేయడానికి ఇస్తారనమాట. అంటే అవి చేతితో కుట్టే ఫాల్స్ అనమాట, మిషన్ మీద కుట్టేవి కావు. చూడండి ఫ్రెండ్స్, ఇవి చమ్కీల చీరలు ఉంటాయి కదా, వాటికి మిషన్ మీద కుట్టడానికి రాదు కదా, అవి చేతితోనే కుట్టాలన్నమాట. ఇంకా దారం అయితే ఇలా 2 పొరలు తీసుకొని చివరిలో ముడేస్తాను. ఇంకా ఇది కట్ వర్క్ శారీ కాబట్టి ముందు కట్ వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కుడతానమాట ఫస్ట్, ఈజీగా ఉంటుందనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది బొంత కుట్టు అంటాం కదా, అదనమాట.
అలాగే రన్నింగ్ కుట్ అని కూడా అంటారు దీన్నైతే. ఫస్ట్ ఇలా కుడతానన్నమాట స్టార్ట్ చేసి. ఇంకా మామూలుగా ఖాళీ టైం దొరికినప్పుడు నేను బ్లౌజులు కూడా హెమ్మింగ్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా వచ్చే డబ్బులు ఏదో ఒక దానికి ఉపయోగపడతాయనేసి ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కుట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా కింద మొత్తం అయిపోయిందండి కుట్టేదైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా రన్నింగ్ కుట్టు మొత్తం అంతా కంప్లీట్ చేశాను. కొంచెం కుట్టడం అయితే లేట్గానే పడుతుందండి. ఇంకా ఏమంటే మనకు డబ్బులు ఏదో ఒక దానికి వస్తాయి కదా అనేసి నేను ఇంకా ఖాళీ టైంలో కుట్టుకుంటానన్నమాట. ఇంకా చేతితో కుట్టేది కదా, చాలా టైం పడుతుందన్నమాట. ఇంకా ఇప్పుడు మొత్తం కింద కుట్టేది అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ పై పక్క కుట్టేది చూపిస్తున్నాను చూడండి. పైన హెమ్మింగ్ అంటాం కదా, అదనమాట. మనం బ్లౌజులకు హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ హెమ్మింగ్ లాగానే మొత్తం అంతా చేసుకుంటూ పోవాలన్నమాట. కింద కుట్టేదేమో రన్నింగ్ కుట్టు, పైనేమో హెమ్మింగ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఫాల్స్ అయితే మనము మిషన్ మీద కుట్టేది ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా చేతితో కుట్టేది కాబట్టి చాలా టైం పడుతుందండి. ఇంకా పైన కూడా కుట్టేశాను చూడండి, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 6 చీరలు ఇచ్చిండండి. 6 చీరల్లో ఇది లాస్ట్ది అనమాట. ఇంకా కుట్టాల్సినవి ఉన్నాయి. ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది చీర అయితే. చూడండి ఫ్రెండ్స్, వెనకాల వైపు కూడా చూపిస్తున్నాను. చాలా సన్నగా కుట్టాలన్నమాట, కనిపించకుండా. ఇంకా అమౌంట్ అయితే తక్కువే అండి. ఏమంటే నాకు ఈవిడ చీరలు ఇచ్చే ఆవిడ శారీస్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఇంకా ఆవిడే తెచ్చిస్తారు నాకు చీరలు అయితే. ఇంకా ఆమె తెచ్చిచ్చినందుకు ఆమె ఎంతో కొంత తీసుకుంటుందండి. ఇంకా అందుకనే నాకైతే తక్కువ ఇస్తుంది అమౌంట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, వెనకాల వైపు అయితే హెమ్మింగ్ ఇలా చేశాను. ఇంకా కుట్టిన చీరలు తీసుకెళ్తానని ఆమె ఫోన్ చేసింది అనమాట. అందుకనే ఇచ్చేసాను, ఆమెకి వచ్చి తీసుకెళ్ళింది అనమాట. ఇంకా అప్పటికే 5 o'clock అయిందండి టైం అయితే. నేను ఇంకా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ కసులు ఊడుస్తున్నాను. కసులు ఊడ్చిన తర్వాత మా పిల్లలు బూస్ట్ తాగుతారమ్మా అని అడిగితే తాగుతామని అన్నారనమాట. అందుకనేసి కసులు ఊడుస్తున్నాను ఫస్ట్ అయితే. మా పాప చూడండి మెట్ల మీద కూర్చొని బయట ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా నేను ఎంత సర్దినా కానీ మా పిల్లలైతే అన్నీ అక్కడొకటి ఇక్కడొకటి వేసేసి ఇల్లంతా చిందరవందర చేస్తారండి. మళ్ళీ అన్నీ సర్దేసి కసులు అయితే ఊడుస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ అయినా కానీ ఎండ ఎలా పెడుతుందో అసలు. ఈ ఎండాకాలం అంతా మేమైతే వేడికి అల్లాడిపోతాము అసలు ఇంట్లో. ఇంకా మళ్ళీ పాలతను వచ్చి పాలు పోసి వెళ్ళిపోయాడండి. ఇంక ఇప్పుడైతే కాఫీ పెడుతున్నాను. మా పిల్లలకి బూస్ట్ కల్పించాను, మేమైతే టీ చేసుకున్నాం అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత అంట్లన్నీ తోమేశాను. తోమిన తర్వాత ఇంట్లో సర్దుతున్నానండి. ఇంకా నేనైతే కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, అవి తడి ఆరవనేసి కింద బోర్లిస్తాను అనమాట ఫస్ట్. ఇంకా ఇవేమో గ్లాసులు అవి బోర్లించుకుంటాం కదా, అరుగు మీద అన్నీ బోర్లిచ్చేస్తున్నాను. ఇంకా బయట అంట్లు తోమొచ్చాను కదా, మొత్తం అంతా తడి తుడిచేసి. చూడండి ఫ్రెండ్స్, 7 అయిపోయింది టైం అయితే. ఇంకా ఇంట్లోకి అయితే వస్తున్నానండి. 7 అయిపోయింది టైం అయితే. ఇంకా మళ్ళీ నైట్ వంట చేయాలి కదా, అందుకనేసి ఇంకా మధ్యాహ్నం చేసినవి ఉన్నాయండి, పప్పులు కూరలు అవి. రసం ఉంది, అందుకనేసి బియ్యం నానబెట్టి పెట్టాను. ఓన్లీ రైస్ వండుదామనేసి. ఇంకొకసారి అయితే రొట్టె కూడా చేస్తాను అనమాట. ఇంకా ఈరోజు అయితే అన్నం వండుదాంలే అనేసి బియ్యం అయితే నానబెట్టాను. ఇంకా అన్నం తర్వాత ఉండొచ్చులే అనేసి బియ్యం అయితే నానబెట్టాను అనమాట. మా పిల్లలైతే మసాలా బురుగులు వచ్చింటే తింటా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా నేనేమో మళ్ళీ ఒక చీర కుడదాంలే అని స్టార్ట్ అయితే చేశాను. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్, నేను చేసుకునే పనులు, నా జీవన విధానం ఇలా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.